ఖర్జనవాడ గ్రామం మాది. ఓకే, నా కూతురు పుట్టింటాంచి 11 సంవత్సరాల నుంచి మా అత్తమామే చూసుకుంటా ఉన్నారు. ఓకే, వాళ్ళ ప్రజెంట్ అయితే ఆర్థిక పరిస్థితి బాగలేక మా యొక్క కోయేట్కి వస్తా మా కూతుర్ని వాళ్ళ చిన్న కూతురు దగ్గర, అంటే మా మరదల దగ్గర మా కూతురు బాధ్యత మా మరదలకైతే అప్పచెప్పేసి కోయేట్కి అయితే వచ్చింది. మా కూతురు బట్టలు తీసేసి బలాత్కారం చేసి, నోరు మూసిపెట్టి బలాత్కారం చేసి ఇంకా చేసేదానికి ప్రయత్నించినాడు. మా మరదలు వచ్చి ఇప్పుడు బిడ్డనైతే దగ్గరికి తీసుకొని ఏం జరిగిందంటే అప్పుడు బుజ్జమ్మ తాత అయితే ఈ మాదిరి చేసినాడు, బట్టలన్నీ తీసేసినాడు, పట్టుకోరాని చాట పట్టుకొని ఒత్తుతా ఉన్నాడు. నాకైతే నొప్పి వచ్చినది, భయం వేసింది. బుజ్జమ్మ నోరు మూసిపెట్టేసినాడు. నేను భయపడిపోయి గట్టిగా అరిచినాను. తరువాత మా మరదలైనా కానీ మా మరదల వాళ్ళ భర్త రమణ అయినా కానీ వీళ్ళిద్దరూ ఈ మనిషిని దేనికి ఈ మాదిరి చేసినావు పసిబిడ్డనని ఒక్క మాట అడగల. ఆడబిడ్డకి ఈ మాదిరి జరిగితే చట్టం కూడా సీరియస్గా తీసుకోవాలా. నాకు అర్థం కాల, వీళ్ళు పబ్లిక్ చేసి ఈ మాదిరిలో మాట్లాడుతూ ఉండేది ఒకటి, వీళ్ళు పోలీసు వాళ్ళు పట్టించుకున్నది ఒకటి. అబ్బా నాకేం అర్థం కాల. పోతే పోయింది. అందుకని బిడ్డ పరువు కూడా పబ్లిక్ చేసేసినారు. అందుకని దీనికోసం వీళ్ళు ఈ మాదిరి చేసినారు. ఆడపిల్లల మాన ప్రాణాల గురించి ఖచ్చితంగా వీళ్ళు మాట్లాడాలి. నేను ఇండియాకు వస్తున్నాను, నేను తప్పకుండా పోలీసులకు నేను సరెండర్ అవుతాను. మీరు ఇప్పుడు దీన్ని బట్టి జరిగిన దాన్ని బట్టి మీరు ఏ శిక్ష చేసినా నేను తీసుకునేదానికి నేను రెడీ.